హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో భూములు కొనాలా వద్దా? లాభాలు రావాలంటే ఎలాంటి ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలి? హైదరాబాద్ ఈస్ట్లో పరిస్థితి ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా మంది మధ్యలో మెదులుతూ ఉంటాయి. నిజంగానే పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయా? ఏ ప్రదేశాల్లో పెడితే మంచిది? హైదరాబాద్ అంటే ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన ప్రాంతమైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్లో అంత పెట్టుబడి మనం పెట్టగలదమా అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి. సో అలాంటి డౌట్స్ క్లియర్ చేయడమే కాకుండా జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ నుంచి దాని చైర్మన్ అండ్ ఎండి కూడా జక్కుల మల్లేష్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి జేఎం గ్రూప్ ప్రాపర్టీస్లో ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎంత ధరలో వస్తున్నాయి, నిజంగానే సామాన్య ప్రజలు అందుకునే ధరల్లోనే ఉన్నాయా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే రియల్ ఎస్టేట్లో మనకు కావాల్సింది ఏంటంటే, కస్టమర్కి కావాల్సింది ఏంటంటే తక్కువ ధరల్లో అసెట్, అంటే మనం ప్లాట్ కానీ విల్లా కానీ ఏదైనా రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ ఇవ్వాలి. తర్వాత దాన్ని అప్రిసియేషన్ అయ్యే విధంగా ఆ ప్రాజెక్టు ఆ ప్రోడక్ట్ ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనను ఎప్పటికీ కస్టమర్లు ఆదరిస్తారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంటు మనతోటే ఉంటుంది. అంటే గతంలో మేము చెప్పడం అది గొప్ప కాదు, కానీ మేము 5,000కు అమ్మినటువంటి గజం ప్లాటు ఈరోజు 50,000 పైన ఉన్నది. ఇన్ ది స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్లో చాలా అద్భుతాలు మా కస్టమర్లకు జరిగినాయి. తర్వాత వాళ్ళు చాలా అప్రిసియేషన్ పొందినరు. కాబట్టి ఇప్పుడు రిపీటెడ్గా మా ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడం జరుగుతూ ఉన్నది. జనరల్గా ఈ తక్కువ కాలంలో మేము 18 ప్రాజెక్ట్ చేయడానికి కూడా కారణం 100% కస్టమర్ సపోర్ట్.